సో హాయ్ గైస్ 'వార్ 2' సినిమా పెద్ద దరిద్రం సినిమా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నేనన్నట్లే సోషల్ మీడియాలో అయితే మాట్లాడుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే ఈ మూవీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అప్డేట్ వచ్చింది. ఎన్టీఆర్ అన్న షూటింగ్‌లో జాయిన్ అయ్యిండు. షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ ఇప్పటివరకు ఎన్టీఆర్ అన్న పిక్స్ కావచ్చు, రితిక్ రోషన్ అన్న పిక్స్ ఇలాంటిదైతే బయటికైతే రాలేదని చెప్పుకోవచ్చు 'వార్ 2' సినిమా నుంచి. ఇంకా అలానే టీజర్ కావచ్చు, గ్లింప్స్ కావచ్చు ఏమైతే రాలేదని చెప్పుకోవచ్చు. అందుకోసం ఫ్యాన్స్ 'రితిక్ రోషన్' ఫ్యాన్స్, ఇంకా 'ఎన్టీఆర్' అన్న ఫ్యాన్స్ అయితే చాలా ఘోరంగా ట్రోల్ అయితే చేస్తున్నారు డైరెక్టర్‌ని అని చెప్పుకోవచ్చు. అందుకోసం ఇదొక చెత్త సినిమాని వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి భయంకరమైన మార్కెట్ ఉందా అంటే లేదు. ఎందుకంటే 'ఎన్టీఆర్' అన్న ఫ్యాన్స్, ఇంకా 'రితిక్ రోషన్' అన్న ఫ్యాన్సే మాట్లాడుకుంటున్నారు 'వార్ 2' సినిమా గురించి. ఎవరైతే ఆడియన్స్ యూత్ కావచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, ఎవరైతే ఎక్కువగా అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్డేట్ అయితే లేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఈ మూవీ నుంచి నేను చెప్తున్నా గదా! అప్డేట్ అయితే వస్తుంది. అది ఎప్పుడొస్తుందంటే నెక్స్ట్ మంత్. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అన్న బర్త్‌డే మే 20 పక్కా చెప్తున్నా. 'వార్ 2' సినిమా నుంచి టీజర్, గ్లింప్స్ రాకపోయినా సరే పోస్టర్ వచ్చే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో, మీరైతే బాధపడాల్సిన అవసరం లేదు. 'వార్ 2' సినిమా నుంచి అయితే అప్డేట్ అయితే వస్తుంది నెక్స్ట్ మంత్. చూడాలి డైరెక్టర్ ఎలాంటి లుక్ మన జూనియర్ ఎన్టీఆర్ అనేది రిలీజ్ చేస్తారో, లేకపోతే టీజర్ వచ్చే అవకాశం గూడా ఉంది. సో, నెక్స్ట్ మంత్ అయితే ఫిక్స్. నో డౌట్ టీజర్ రాకపోయినా మనకి పోస్టర్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎన్టీఆర్ అనేది లేకపోతే రితిక్ రోషన్‌ది ఇద్దరు కలిసి రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చాలామంది అయితే నెగటివిటీగా అయితే మాట్లాడుకుంటున్నారు 'వార్స్ 2' సినిమా గురించి. ఈ సినిమా మీద 'వార్ 2' సినిమా వచ్చేసరికి ఆగస్ట్ 15 అయితే రిలీజ్ అవ్వబోతుందని చెప్పొచ్చు. ఇండిపెండెంట్ డే సందర్భంగా అని చెప్పొచ్చు. సో, వస్తుందా? లేదా? అనేది అది నెక్స్ట్ అప్డేట్. సో, మన ఎన్టీఆర్ అని అయితే చెప్పడం జరిగింది. వచ్చే అవకాశం గూడా ఉంది. ఎందుకంటే 95% ఈ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్‌గా అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా 5% చిన్న చిన్న షూటింగ్ అయితే ఉంది. ఇంక వీఎఫ్ఎక్స్ చూసుకోవాలి, మొత్తం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ దాన్ని వాళ్ళైతే చూసుకోవాలి. సో, నెక్స్ట్ మంత్ అయితే ఫిక్స్, నో డౌట్ అని చెప్పొచ్చు. మీరు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ అండ్ లైలప్ అయితే మామూలు లేదు. ఇంక 'రితిక్ రోషన్', ఎన్టీఆర్ ఇద్దరు కాంబినేషన్ అయితే నెక్స్ట్ మంత్ సారీ నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అని చెప్పొచ్చు. సో, వీళ్ళిద్దరు ఉన్న యాక్షన్ సీన్స్ కావచ్చు, ఎన్టీఆర్ అనేది చేసే యాక్షన్ సీన్, వీళ్ళిద్దరు యాక్టింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్‌లో అయితే డైరెక్టర్ అయితే తీసినని రూమర్స్ అయితే వచ్చిందని చెప్పి ఫ్రెండ్స్. దానికి మించి మన అంచనాలకి మించి ఈ సినిమా అయితే ఉండబోతుంది. డైరెక్టర్ అయితే చెప్తున్నాడని చెప్పొచ్చు. సో, నాకు ఈ సినిమా మీద చాలా అంటే చాలా హైప్ అయితే ఎక్కువైతే ఉందని చెప్పొచ్చు. సో, నేను కూడా ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. ఇద్దరు స్టార్ హీరోస్. దీనికన్నా ముందు 'ఎన్టీఆర్' అన్న ఇంకా 'రామ్ చరణ్' గారు కలిసి నటించిర్రు. చాలా ట్రోలింగ్ 'ఎన్టీఆర్' అన్నకు వచ్చింది. అయినా సరే 'వార్ 2' సినిమాలో నటిస్తున్నాడనే తన డేరింగ్‌కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో, ఇది అప్డేట్ 'వార్ 2' నుంచి వచ్చింది. వచ్ రాలేదు. బట్ నేనైతే చెప్తున్నా. ఇంక సోషల్ మీడియాలో ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు 'వార్ 2' సినిమా గురించి నేనైతే చెప్పా. సో, ఈ వీడియో అంతే. ఈ వీడియో మీకు డెఫినిట్‌గా నచ్చుంటే ప్లీజ్, కంటెంట్ నచ్చుంటే, నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇది చేయండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఇలాంటి మంచి మంచి మూవీస్ అప్డేట్ కావచ్చు. మూవీస్ రివ్యూస్ కూడా చెప్తా. సో, మన ఛానెల్ అయితే మీకైతే యూజ్ అయితే అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ టు అస్. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలే, లైక్ అయితే చేయండి ప్లీజ్.